చెరువులకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ చూసినాం ఏమైంది చెరువులకు సంబంధించి ఈ ఎఫ్టీఎల్ కి సంబంధించినటువంటి దాంట్లో జయబేరికి హైడ్రా షాక్ రంగలాల్కుంట ఆక్రమించారని నోటీసులు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజలు ఆలోచించాలి బుడమేర అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇవాళ హైడ్రా అనేటువంటి చెప్పిరు కాబట్టి సరే హైడ్రా మంచిది అది చెడ్డది ప్రజలు నిర్ణయిస్తారు రేపు పొద్దుగాల నష్టం జరిగిందా లాభం జరిగిందా పక్కన పెడితే కేసీఆర్ తెలంగాణలో వచ్చిన తర్వాత మేము చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దుతాం కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువులన్నిటిని కూడా తీర్చిదిద్దుతాం తెలంగాణలో సస్యశ్యామలం చేయడం కోసం చెరువులన్నిటిని ఎండిపోయినటువంటి చెరువులన్నిటిని కూడా నీటితో నింపడమే మా ఉద్దేశం కాబట్టి చెరువులన్నిటిని కూడా బాగు చేస్తామని మిషన్ కాకతీయ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు మిషన్ కాకతీయ అనేటువంటి పథకం అమల్లో ఉన్నప్పుడు రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల యొక్క వివరాలు ఎందుకు తీసుకోలేదు ఆ చెరువులను ఎందుకు కాపాడలేదు మిషన్ కాకతీయలో ఆ చెరువుల వివరాలు వచ్చిన తర్వాత ఆ చెరువులో కబ్జాలు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లంచాలు మింగినారా ఈ విషయాలు చెప్పాలి ఒకవేళ నిజం కాదు మేము గ్రామాల్లో ఇప్పటికి అప్పటికి ఉన్నటువంటి చెరువుల్లో మాత్రమే బాగా చేసినాము ఇవి రాలేదు అని అంటే ఖచ్చితంగా ఇందులో మీ కావాలని కుట్రపూరితమైనటువంటి తప్పిదాలు చేసినట్టే ఆ రోజు మిషన్ కాకతీయకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళే దీనికి బాధ్యత వహించాలి నిజానికి ఈరోజు హైడ్రా అవసరం రాకపోతుండే మిషన్ కాకతీయ గనక సక్రమంగా అమలు చేసి ఉంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా అన్యాక్రాంతమైపోయి కబ్జాలకు గురైనటువంటి చెరువులన్నిటికీ కూడా ఆ రోజు అనేకమైనటువంటి వచ్చినాయి నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మిషన్ కాకతీయకు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని చెరువులకు ఎంతెంత నిధులు కేటాయించారు ఏ చెరువులు బాగు చేశారు మిషన్ కాకతీయలో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెరువులను గుర్తించింది ఎంత వాటికి కేటాయించినటువంటి డబ్బులెన్ని శుభ్రం చేసింది ఎంత లేకపోతే ఇంకా దానికి చేసినటువంటి పనులెన్ని ఇగో ఈ అంశం పైన ఫాక్స్ సాగర్ చెరువును మేము కాపాడినాం మిషన్ కాకతీయ చేయడం వల్లనే అంటారు కానీ వాళ్ళ ఫాక్స్ సాగర్లో కూడా అనేకమైనటువంటి కబ్జాలు ఉన్నాయి కదా హైదరాబాద్లో ఇటు పెడదాం రంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి రంగారెడ్డిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెరువులు ఇబ్రహీంపట్నం దాకా ఇటు బాచారం నుంచి ఇక్కడ ఉప్పల్ దాకా ఇటు నుంచి షేర్లింగంపల్లి మొత్తం ప్రతి చోట హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులలో 100 ఎకరాలు ఉండాల్సినటువంటి చెరువులు 10 ఎకరాలకు 5 ఎకరాలకు కుదించబడ్డ తర్వాత మిషన్ కాకతీయ ఫెయిల్ అయినట్ట సక్సెస్ అయినట్ట గ్రామాల్లో ఉండేటువంటి మిషన్ కాకతీయ కూడా వాళ్ళ వంది మాగతులకు ఏదో 4 డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిరు తప్ప మిషన్ కాకతీయ చెరువుల ఫెయిల్యూరు అనేకమైనటువంటి వార్తలు వచ్చినాయి ఇప్పుడు మిషన్ కాకతీయలో జరిగింది ఏంటి మిషన్ కాకతీయలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ చేస్తున్నామని చెప్పి అక్కడ కబ్జాలు చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ ద్వారా అప్పుడున్నటువంటి అధికారులు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయి వరకు కూడా ఆ రియల్ ఎస్టేట్ చేసినటువంటి కబ్జాలు చేసినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా లంచాలు తీసుకొని వదిలేసినారా వాటిని మిషన్ కాకతీయలోకి రాకుండా అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలనకు తీసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ సర్కారే కదా మీకేం ఇబ్బంది లేదు కదా ప్రతిపక్షమే కదా నిజంగా మీరు కేసీఆర్ వాళ్ళ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు దోచుకుందని చెప్తున్నారు కదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మిషన్ కాకతీయలో హైదరాబాద్లో రంగారెడ్డిలో వదిలేసినటువంటి చెరువులన్నీ లేకపోతే పని చేశామని చెప్పుకున్నటువంటి చెరువులన్నీ ఆ చెరువుల్లో పూడ్చింది ఎంత తీసింది ఎంత డబ్బులు వసూలు చేసింది ఎంత వీటిపైన విచారణ చేయండి దానికి కూడా హైడ్రాకే పవర్ ఇవ్వండి మిషన్ కాకతీయలో జరిగినటువంటి అవకతవకలపైన ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసరే కదా మీకు నమ్మకం ఉన్నటువంటి ఆఫీసరే రంగనాథ్ గారు కదా రంగనాథ్ గారితోటే ఆ హైడ్రాకే ఫుల్ పవర్స్ ఇచ్చి ఈ హైదరాబాద్ హైడ్రా కింద వచ్చేటువంటి చెరువులన్నిటిలోనూ మిషన్ కాకతీయ ద్వారా ఏం చేశారు అప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు ఏం జరిగిందనేటువంటి దానిపైన లోతైనటువంటి విచారణ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి దొంగ ఎవరో దొర ఎవరో పాలేంటియో నీళ్ళేంటియో తెలుస్తాయి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది డిమాండ్ ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా గత ప్రభుత్వం లక్షల కోట్లు మింగింది వాళ్ళు దోచుకున్నారనేటువంటి ఆరోపణ చేసింది మీరు నిజంగా అయితే మీకు వాళ్ళకు ఎలాంటి లాలూచి లేకపోతే దీనిపైన కూడా విచారణ చేయండి మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి విషయంలో